మొత్తం కాన్సన్ట్రేట్ అయింది. అంటే రాజేందర్ గారు, మరి అప్పుడు అంటే కేసీఆర్ ప్రధానంగా అలాంటి విధానాల్లో వెళ్తున్నప్పుడు మీరు కాకుండా ఇంకెవరన్నా చెప్పేవారా, ధైర్యం చేసేవాళ్ళు కరెక్ట్ కాదని? అందరు చెప్పేవాళ్ళు, చాలా మంది చెప్పేవాళ్ళు దీని దానికే. కానీ నేను హరీష్ రావు చెప్పేవాడు, కేటీఆర్ గారు కూడా చెప్పేవాడు, కానీ వినకపోయింది. అంటే అంతిమంగా ఆయనకు ఒకటే భావన ఉండే, నేనా మీరా అనేది లాస్ట్. ఆ వీటో పవర్ ఉంటుంది కదా, అంతే కదా, మీరే సార్ అనేది. అంతే, ఎవరైనా అదే కదా, తప్పదు. నాయకుడు బాస్ ఈజ్ బాస్, అంతే. అయితే రాజేందర్ గారు, ఇప్పుడు కేసీఆర్ గారు అలా వెళ్తున్నప్పుడు ఆ క్రమంలో సెకండ్ టైం ముఖ్యమంత్రి అయ్యాక మరింత ఏకచక్రాధిపత్యం పెరిగింది, కొంచెం కుటుంబ పాలన పెరిగింది, ఇలాంటి విమర్శలు వచ్చాయి. నిజంగా కుటుంబ పాలన ఉండేదా అక్కడ, కేసీఆర్ పాలన ఉండేదా? యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా ముఖ్యమంత్రి గారు రెండవసారి అధికారంకి వచ్చిన తర్వాత కళ్ళు నెత్తికెక్కినాయని, ఎవరి మాట వింటలేడని, మంత్రులను కూడా లెక్క చేస్తలేడని, అంతా తానే నడుపుతున్నాడు అనేటువంటిది ఒకటి. మొత్తం అంతా కూడా ఇక యాసిల్ ఫ్రీ గవర్నమెంట్, అంటే కరప్షన్ లేని గవర్నమెంటు, నిజాయితీ ఉన్న గవర్నమెంటు అనేది చెప్పిండు. సెకండ్ టైం వచ్చిన తర్వాత అన్ని దందాలు నడుస్తున్నాయి అనేది, భూముల దందాలు, భూముల పైరేవులు, ధరణి తెచ్చిన తర్వాత కేసీఆర్కి తెలిసే జరిగాయంటారా అవి? ఇప్పుడు ముఖ్యమంత్రి వారు తెలియకుండా జరిగినా తప్పే అయినది, ముఖ్యమంత్రి కాబట్టి చూసుకోవాల్సింది ఎవరు? అవును, వారే చెప్పేది ఎప్పుడు, మీరు మొత్తం నా రడార్లో ఉన్నారు, అవును, మొత్తం నా రడార్లో ఇన్ఫర్మేషన్ నాకు మీరంతా కూడా మీరు ఏం చేసినా నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అని చెప్పుడు కదా. అందువల్లనే కదా అప్పుడు మొట్టమొదటిగా రాజయ్యని బర్తరఫ్ చేసింది. రాజయ్యని బర్తరఫ్ చేస్తున్నప్పుడు ఒక మాదిగ బిడ్డ డిప్యూటీ సీఎంగా లేక అయిండు, మన దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పినాం, డిప్యూటీ సీఎం అని చేసినాం, ఉన్నొక్క డిప్యూటీ సీఎం పీకెత్తి ఎట్లా అన్నప్పుడే కదా ఈ చర్చ అంతా వచ్చింది. నా మొత్తం సమాచారం ఉంది, ఆయన ఎక్కడ పోయిండు, ఏం చేసిండు, ఎవరితో మాట్లాడిండు, ఏం మాట్లాడిండు, అవన్నీ ఎట్లా వస్తాయి, ఫోన్ ట్యాపింగ్ కూడా వస్తాయి కదా. ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటారా? 1000 రెట్లు జరిగింది, జరగకపోతే ఎట్లయితే చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ అన్ని గవర్నమెంట్లలో కొద్ది మంది మీద నిఘా పెడతారు కావచ్చు, కానీ మీరు అందరి మీద నిఘా పెట్టిండు. ఇప్పుడు నమ్మకం లేని సుఖం తక్కువ, ఎవరిని నమ్మలే కాబట్టి ఆయన ఎవరు నమ్మలే, అట్లా ఆయన ఎవరు నమ్మలే. ఆ ఫోన్ ట్యాపింగ్ తోటే ఈటెల రాజేందర్ అన్న బయటకు పోవాల్సి వచ్చిందా? అంటే మీరు కేసీఆర్ని గద్దె దించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆ పార్టీ జెండా ఓనర్లం మేమని మీరు బహిరంగంగా అన్నారు, అది వేరే విషయం. అట్లా ఏమన్నా చేశారా? అంటే నిజంగా ఉంది రాజేందర్ గారు, కేసీఆర్ను గద్దె దించేందుకు ఈటెల రాజేందర్ ప్రయత్నించారు. బెంగళూరులోనే ఇక్కడ ఒక పార్టీ ఒకటి అప్పట్లో జరిగింది, అందులో ఏదో ఒక చర్చ జరిగింది ఇలాంటిదని, నిజంగా ఉందా అది? అప్పుడు ఇప్పుడు ఇంకెప్పుడైనా కూడా ఇట్లాంటి రాజకీయ పార్టీలు మంత్రులు అన్నప్పుడు ఎక్కడైనా 10 మంది కూర్చుంటారు, దావత్ చేసుకున్న కాడ డిస్కస్ చేస్తూ ఉంటారు.